ఈ వీడియోలో మనం రేణుకా విద్య గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలు మరియు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దేవిని రేణుక ఎల్లమ్మగా, నాగమ్మగా, బాలమ్మగా, పెద్దమ్మగా, ఎన్నో రూపాల్లో గ్రామదేవతగా, ఇంటి ఇలవేల్పుగా భక్తితో పూజిస్తారు. శ్రీవిద్య ఉపాసకుల ప్రకారం దశ మహావిద్యలలో చిన్నమస్తాదేవి ప్రతిరూపమే ఈ రేణుకా శక్తి అని చెబుతారు. అమ్మవారి రూపం అత్యంత రహస్యమయం. కేవలం తల రూపంలో నుదుటి మధ్యలో జ్ఞాననేత్రంతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. రేణుకా తల్లికి మొదటి ఉపాసకుడు మరియు ఈ మహావిద్యకు మంత్రాధిష్టాన ఋషిగా భావించబడినవారు ఆమె భర్త అయిన జమదగ్ని మహర్షి. స్త్రీలు ఈ తల్లిని ఇంటి ఆడపడుచుగా, ముత్తైదువుగా భావించి తమ మంగళసూత్రాలను కాపాడమని ప్రార్థిస్తారు. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు సమర్పించి ఉడిబియ్యం పోసి భక్తిగా కొలుస్తారు. రేణుకా విద్య ఉపాసకులు తల్లిని తాంత్రిక పద్ధతుల్లో కూడా ఆరాధిస్తారు. మద్యం, మాంసం, బలులతో కూడిన వామాచార మార్గంలో ఉపాసన చేస్తారు. ఈ తల్లి కరుణామయి, భక్తితో ఏది కోరినా అనుగ్రహిస్తుంది. తల్లిని ఉపాసించే వ్యక్తికి అపారమైన సిద్ధులు ప్రసాదమవుతాయని నమ్మకం. వాక్సిద్ధి, త్రికాల జ్ఞానం, అంతరదృష్టి కలుగుతాయని చెబుతారు. రేణుకా ఉపాసకుడు ఎన్నో తాంత్రిక ప్రయోగాలను కూడా నివారించగల శక్తిని సంపాదిస్తాడని సాధకులు విశ్వసిస్తారు. రేణుకా తల్లి యొక్క అసలైన జీవితం, ఆమె మహిమ, ఆమె